సిద్ధార్థ్ కౌశల్ ఐపీఎస్ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ క్యాడర్కి చెందినటువంటి ఐపీఎస్గా పనిచేస్తున్నారు ఈయన. అయితే ఈయన ఐపీఎస్ పదవికి రాజీనామా చేస్తున్నట్లు మొన్నటి రోజున ప్రకటించడం జరిగింది. ఒక్కసారిగా రాజకీయంగా దుమారం రేగినట్టు అయిందని చెప్పుకోవచ్చు. సాక్షి కావచ్చు, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు, అదేవిధంగా కొంతమంది అనేక మంది వైఎస్ఆర్సీపీ నాయకులు వీళ్ళందరూ కూడా కూటమి ప్రభుత్వం ఒత్తిడి తట్టుకోలేకనే ఐపీఎస్ పదవికి రాజీనామా చేశారని చెప్పేసి చెబుతున్నటువంటి పరిస్థితి. అయితే వీటన్నిటికి సంబంధించి అనుమానాలన్నీ పటాపంచలు చేసే విధంగా సిద్ధార్థ్ కౌశల్ గారు ఒక లేఖ అయితే రిలీజ్ చేశారు. ఏదైతే ఈ యొక్క ఐపీఎస్ రాజీనామాకి సంబంధించి ఎటువంటి రాజకీయ ఒత్తిడి లేవు, వ్యక్తిగత కారణాల ద్వారానే ఈ యొక్క పదవికి రాజీనామా చేస్తున్నట్టు చెప్పడం జరిగింది. మొత్తానికి ఇదే అంశానికి సంబంధించి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ భరత్ రెడ్డి గారు. సార్ నమస్కారం అండి. నమస్తే. సిద్ధార్థ్ కౌశల్ గారు ఆంధ్రప్రదేశ్లో పరిచయం హక్కుల పేరుగా చెప్పుకోవచ్చు. ఒక ఐపీఎస్ అధికారిగా అనేక జిల్లాల్లో ఈయన పనిచేయడం జరిగింది. అయితే ఈయన రాజీనామాకి సంబంధించి రాజకీయ దుమారం రేపారు కొన్ని పార్టీలకు చెందినటువంటి వ్యక్తులు. కూటమి ప్రభుత్వ అధికారులు వీళ్ళందరూ కూడా ఒత్తిడి తీసుకొచ్చారు ఆయన మీద, రాజకీయ ఒత్తిడితోనే రాజీనామా చేసి చెప్పి చెప్పుకుంటూ వచ్చారు. బాగా ప్రచారం కూడా తీసుకొచ్చడం జరిగింది. కానీ ఎట్టకేలకు ఆయన వ్యక్తిగత కారణాలతోనే రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించాడు. ఇప్పుడేమంటారంట? రాజీనామా తన వ్యక్తిగతమని చెప్పడానికి ముందు తన రాజీనామాను రాజకీయం చేయడానికి ప్రయత్నాలు చేయడం జరిగింది. ఎవరైనా ఉద్యోగంలో చేరిన వారు, తను 2012 బ్యాచ్కి సంబంధించిన కౌశల్ వివిధ జిల్లాల్లో ఎస్పీగా పనిచేయడం జరిగింది. తను మామూలుగా చాలామంది ఐపీఎస్లు, ఐఏఎస్లు వాలంటరీ రిటైర్మెంట్స్ గతంలో తీసుకున్నారు, భవిష్యత్తులో కూడా తీసుకుంటారు. తీసుకునే అవకాశం అది వాళ్ళ స్వేచ్ఛ. వాళ్ళకు వద్దనుకున్నప్పుడు వదిలే అవకాశాలు వాళ్ళ స్వనిర్ణయం, ఇతరుల నిర్ణయానికి ఆధారపడి ఉండదు. వాళ్ళ ఇంట్లో వాళ్ళు, వాళ్ళ కుటుంబ సభ్యులతో చర్చించి తీసుకోవడం జరిగింది. ఈ 2 రోజుల గ్యాప్లో రాజకీయ దుమారం రేగింది. ఒత్తిడి వల్ల, కూటమి ప్రభుత్వం ఒత్తిడి వల్లనే ఆయన రాజీనామా చేశాడు. ఒత్తిడి తట్టుకోలేకపోవడం వల్లనే కూటమి ప్రభుత్వం అతని మీద ఒత్తిడి పెంచింది అని ఒక ప్రచారం చేయడం జరిగింది. కానీ చివరికి అతనే ఒక లేఖ విడుదల చేయడం జరిగింది. నా మీద ఎలాంటి ఒత్తిడి లేదు, నేను స్వచ్ఛందంగా రాజీనామా చేశాను, నాకు వేరే సమాజ సేవలో పాల్గొంటాను, నా కుటుంబ సభ్యులతో నేను చర్చించే ఈ నిర్ణయం తీసుకున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి, అధికారులకు, సహచరులకు అందరికీ కూడా కృతజ్ఞతలు, నేను సమాజ సేవలోనే ఉంటానని చెప్పి ఇప్పుడు తను ఒక లేఖను విడుదల చేయడం జరిగింది. ఇప్పుడు వైసీపీ పార్టీ కానీ పత్రికలు కానీ ఏం సమాధానం చెప్తాయో చూడాలి. ఎందుకంటే అవతలి వాళ్ళ అభిప్రాయం తెలుసుకోకుండా పత్రికలు కానీ మీడియా కానీ వాళ్ళు ఇష్టం వచ్చినట్టు రాయడం వల్ల తనకు ఇబ్బందులు ఎదుర్కొని బయటికి వచ్చి చెప్పాల్సిన పరిస్థితి ఉంది. ఒక ఐపీఎస్ అధికారిగా పనిచేసిన వ్యక్తి ప్రభుత్వంలో పనిచేస్తున్నప్పుడు సహజంగా ఏ ప్రభుత్వమైనా ఒత్తిడులు ఉంటాయి. గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో చాలామంది ఒత్తిడికి గురైన వాళ్ళు, అధికారులు చాలామంది ఇప్పుడు జైళ్ళలో ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. ప్రభుత్వానికి గురయ్యారంటారా, స్వేచ్ఛగా లొంగిపోయారంటారా? స్వేచ్ఛగా అంటే ప్రభుత్వానికి లొంగిపోవడం వల్ల ప్రభుత్వం ఏం చెప్తే అది చేయడం వల్ల ఇప్పుడు వాళ్ళు జైల్లోకి వెళ్ళాల్సిన పరిస్థితి. వాళ్ళు కూడా ఒత్తిడిలో ఉంటే వాళ్ళు కూడా రాజీనామా చేసి వెళ్ళిపోయారు. రాజీనామా చేసి వెళ్ళిపోకుండా చాలామంది అంటే ప్రభుత్వాలు తమకు అనుకూలమైన వ్యక్తులు రానప్పుడు ఏం చేస్తుంటారంటే కొంత మార్పులు చేస్తుంటారు, అధికార వ్యవస్థను మార్పులు చేస్తుంటారు. ఆ మార్పుల్లో భాగంగా తమకు ఎవరైతే అనుకూలంగా ఉంటారో, సహకరిస్తారో వాళ్ళని ముఖ్యమైన పోస్టులో పెడుతుంటారు, మిగతా వాళ్ళని కొంత లూప్ లైన్లో పెడుతుంటారు. కానీ వాళ్ళు వాటన్నిటిని కూడా తట్టుకుంటారు. ఎందుకంటే కొంతకాలం అధికారులు అనేటోళ్ళు 58 ఏళ్ల పాటు వాళ్ళ సర్వీసు పూర్తి చేస్తారు. అధికార పార్టీలు 5 ఏళ్ల కాలం పాటు మారుతుంటాయి. కాబట్టి వాళ్ళు పెద్ద ఒత్తిడికి కూడా గురయ్యే అవకాశం కూడా కనిపించదు. ఐఏఎస్లు, ఐపీఎస్లు ఒత్తిడి అయితే అనుకూలంగా పనిచేస్తారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి అనుకూలంగా పనిచేసి ఏ విధంగా అయితే ఇప్పుడు జైళ్ళ పాలవుతున్నారో, గతంలో రాజశేఖర రెడ్డి ప్రభుత్వానికి అనుకూలంగా పనిచేసిన వాళ్ళు శ్రీలక్ష్మి లాంటి, సుబ్రహ్మణ్యం లాంటి చాలామంది నిజాయితీ గల ఆఫీసర్లు జైలుకి వెళ్ళిన సందర్భాన్ని మనం చూడొచ్చు. కానీ చంద్రబాబు నాయుడు 10 ఏళ్ల కాలంలో ఏ అధికారి కూడా జైలుకి వెళ్ళిన సందర్భాన్ని మనం చూడలే. ఉమ్మడి రాష్ట్రంలో 10 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా పనిచేశారు. 2 టర్ములు పనిచేసిన సందర్భంలో చంద్రబాబు నాయుడు హయాంలో ఉమ్మడి రాష్ట్రంలో ఈ అధికారి జైలుకి వెళ్ళాడని చెప్పిన సందర్భాలు మనకు లేవు. కానీ అదే వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో చాలామంది అధికారులు అవినీతి కారణంగా వాళ్ళు ఆ ఫైల్స్కి సహకరించడం కారణంగా జైలుకి వెళ్ళడం జరిగింది. సేమ్ టైం అదే వారసత్వాన్ని జగన్మోహన్ రెడ్డి కంటిన్యూ చేయడం జరిగింది. దాంతోపాటు 2014-19 మధ్యకాలంలో కూడా చంద్రబాబు నాయుడు విభజిత రాష్ట్రానికి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కూడా ముఖ్యమంత్రిగా పనిచేయడం జరిగింది. ఆ సందర్భంగా ఎవరైనా ఒత్తిడికి గురై రాజీనామా చేశారా, లేదంటే తన హయాంలో ఎవరైనా జైలుకి వెళ్ళారా
కేసుల్లో ఇరుక్కున్నారంటే ఇక్కడ ట్రాక్ రికార్డ్ లేదు. నీకు ఆ 10 ఏళ్ల కాలాన్ని చూసుకున్నా, ఈ 5 ఏళ్ల కాలాన్ని చూసుకున్నా ఎక్కడ కూడా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఎవరు కూడా కేసుల్లో ఇరుక్కున్న సందర్భాలు. అదే మనం జగన్మోహన్ రెడ్డి ఫ్యామిలీని చూసుకున్నట్టయితే రాజశేఖర రెడ్డి హయాంలో అలాంటి పరిస్థితి ఎదురైంది. జగన్మోహన్ రెడ్డి పదవీ కాలం పూర్తి చేసిన తర్వాత అధికారులు జైలుకి వెళ్తున్న సందర్భాన్ని మనం చూడొచ్చు. వాళ్ళ ఉద్దేశం ఏంది, అయితే నేను చెప్పినట్టు చేయాలి, లేకపోతే మీరు కామ్గా కూర్చోవాలనే పద్ధతిలో వాళ్ళు బెదిరించో, లేకపోతే లొంగ తీసుకొనో, లేకపోతే వాళ్ళకు అనుకూలంగా ఉన్న అధికారులను వేయించుకొని ఇలాంటి పనులు చేయడం జరిగింది. కాబట్టి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అలాంటి ఎవరైతే గతంలో జగన్మోహన్ రెడ్డికి బాగా సహకరించిన వాళ్ళు ఉన్నారో వాళ్ళందరినీ కొంత లూప్ లైన్లో పెట్టే ప్రయత్నం చేస్తుంటారు. అది ఏ ప్రభుత్వమైనా చేస్తూ ఉంటుంది. తమకు సహకరించిన అధికారులు పెట్టుకున్నట్టయితే వాళ్ళు పెట్టే ఇంప్లిమెంట్ చేసే ఏవైతే స్కీమ్స్ ఉన్నాయో ఆ స్కీమ్స్ ప్రజల వద్దకు వెళ్ళే అవకాశం లేదు. కాబట్టి ఖచ్చితంగా కూడా రివ్యూ చేస్తారు గతంలో వాళ్ళ పర్ఫార్మెన్స్ ఉంది, ఆ పర్ఫార్మెన్స్ నిష్పక్షపాతంగా ఉందా, నిజాయితీగా ఉందా, ప్రజలకు చేరువైన సందర్భంగా ఎవరైతే మంచి ఆఫీసర్, ఎందుకంటే ఏ ప్రభుత్వం అయినా ప్రభుత్వం పూర్తిగా ఏది కూడా సాధించలేదు. ఖచ్చితంగా కూడా అధికారుల ద్వారానే ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది. మంచి అధికారులను పెట్టుకున్నట్టయితే ప్రభుత్వానికి కూడా మంచి పేరు వస్తుంది. కాబట్టి ఏ ప్రభుత్వం అయినా అధికారులను వదులుకోవాలని ప్రయత్నం చేయడు. మరొక ఆప్షన్ ఏంటంటే, ఒకవేళ ఐపీఎస్ ఐఏఎస్ అధికారులకు రాష్ట్ర ప్రభుత్వంతో ఇబ్బంది ఉన్నట్టయితే వాళ్ళు రిలీవ్ అయ్యి కేంద్ర ప్రభుత్వ సర్వీసులకు వెళ్ళే అవకాశం వాళ్ళకు ఉంటుంది. ఇక్కడ ప్రభుత్వంతో ఇబ్బందులు ఉన్నట్టే వాళ్ళకే నష్టం లేదు, లీవ్లో వెళ్ళచ్చు. చాలామంది అధికారులు ప్రభుత్వం నచ్చినప్పుడు వాళ్ళు ఇచ్చిన పోస్టింగ్లు ఇవ్వనప్పుడు చాలా కాలం సంవత్సరాలు కూడా లీవ్లో ఉంటుంటారు. లేదంటే కేంద్ర సర్వీస్కు లేఖ రాస్తుంటారు, మమ్మల్ని కేంద్ర సర్వీసులో తీసుకోమని చెప్పి. కాబట్టి ఒత్తిడి అనేది పత్రికల సృష్టి, వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంబంధించిన వైసీపీ పార్టీ దాన్ని సృష్టించి ఒక 2 రోజుల పాటు ఆనందం పొందిందని చెప్పొచ్చు. కానీ 2 రోజుల తర్వాత తను దాన్ని క్లియర్ చేయడంతో ఇప్పుడు వాళ్ళకి చెప్పుకోవడానికి సమాధానం లేదని మనకు కనిపిస్తుంది. ఎందుకంటే చాలా క్లారిటీగా ఒక లేఖనైతే విడుదల చేయండి. నిజంగానే ఒత్తిడికి గురైతే అతను ఒకవేళ రాజీనామా చేసిన తర్వాత ఎవరు అడిగే పరిస్థితి కూడా లేదు, చెప్పొచ్చు నిజంగానే నన్ను కూటమి. చాలామంది అధికారులు కొన్ని సందర్భాల్లో రాజీనామా చేసిన తర్వాత నేను ప్రభుత్వం వివరించిన తీరు వల్లనే రాజీనామా చేసిన అని చెప్పిన సందర్భాలు కూడా గతంలో ఉన్నాయి. ఇతను అలా చెప్పే ప్రయత్నం చేయలేదు. నేను స్వతంత్రంగా నాకు నేను తీసుకున్న నిర్ణయం అని చెప్పి చెప్పడం ద్వారా ఖచ్చితంగా కూడా ఎవరైతే ప్రచారం చేసినో వాళ్ళకందరికీ చెంపపెట్టలేదని మనం చెప్పొచ్చు. ఓకే, మరి అయితే ఇప్పుడు చూసుకుంటే మీరే చెబుతున్నారు గత ప్రభుత్వంలో అరెస్ట్ అయిన ఐపీఎస్ లో బోల్డ్ మంది ఉన్నారని. వాళ్ళందరి గురించి కూడా ఎందుకని వైఎస్ఆర్సీపీ మాట్లాడట్లేదు అంటారు? ఇంకా వాళ్ళకి మద్దతు కూడా నిలుస్తున్నారు అక్రమ కేసు అని చెప్పేసి ఎందుకంటారు? వాళ్ళకు సహకరించారు. వాళ్ళు ఏవైనా విషయాలు చెప్తే ఇప్పుడు ప్రభుత్వంలో గతంలో చేసిన మంత్రులు కానీ అధికారులు కానీ వాళ్ళు ఇరుక్కునే ప్రమాదం ఉంది. ఎందుకంటే ఆ అధికారులు కూడా సొంత నిర్ణయాలు కాదు, ఆ పై వాళ్ళు చెప్తేనే చేసే అవకాశం ఉంటుంది. ఒక ఫైల్ మీద సంతకం పెట్టమన్నప్పుడు, ఒక ఐఏఎస్ కానీ అధికారి పెట్టమన్నప్పుడు ఖచ్చితంగా మంత్రి నుంచో ముఖ్యమంత్రి నుంచో ఆదేశాలు వచ్చే అవకాశం ఉంటుంది. వాళ్ళని రక్షించుకోలేకపోతే ఇప్పుడు వాళ్ళు జైలుకి వెళ్ళడంతో పాటు పైన ఎవరున్నారో ఎవరు చేయించారో చెప్పే ప్రయత్నం చేస్తారు. అందుకే ముందుగా వాళ్ళని రక్షించే ప్రయత్నం చేయాలంటే ముందుగా అది అక్రమ కేసులు పెట్టడం జరిగిందని చెప్పే ప్రయత్నం చేయాలి. అందులో భాగంగానే వాళ్ళకు సహకరించే ప్రయత్నం చేయాలి. పిఎస్ఆర్ ఆంజనేయులు ఇప్పుడు కూడా జైల్లోనే ఎందుకున్నాడు? ఒక మంచి ఆఫీసర్గా గుర్తింపు పొందిన వ్యక్తిని వీళ్ళ హయాంలో అతను ఒక అవినీతి పరుడుగా ఒక జైలుకి వెళ్ళాల్సిన పరిస్థితిని క్రియేట్ చేసింది కదా వైసీపీ ప్రభుత్వం. కాబట్టి ఖచ్చితంగా ఒక మంచి హోదాలో, నిజంగానే చెప్పాలంటే పిఎస్ఆర్ ఆంజనేయులు డీజీపీ హోదాలో రిటైర్ అయ్యేటోడేమో. అలాంటి పరిస్థితి నుంచి సీనియర్ అధికారి మంచి, అంతకుముందు వైసీపీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కంటే అతని మీద ఎలాంటి అవినీతి ఆరోపణలు లేవు, ఒక మంచి ఆఫీసర్గా గుర్తింపు పొందిన వ్యక్తిని వీళ్ళ హయాంలో ఒక అవినీతి అధికారులను ముద్ర వేయడం జరిగింది. అతను ఇప్పుడు జైల్లో ఉండడం జరిగింది. కాబట్టి ఖచ్చితంగా వాళ్ళని రక్షించాల్సిన బాధ్యత తీసుకుంటారు. తీసుకోకపోతే ఏమైందంటే అతను నిజాలు చెప్పినట్టయితే వీళ్ళు ఇరుక్కునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఇది రాజకీయ ప్రేరితమైందని చెప్పి వైసీపీ ఖచ్చితంగా చెప్పే ప్రయత్నం చేస్తుందని మనం అనుకుంటున్నాం. థ్యాంక్ యూ. Please subscribe to Leo News for more videos.